హాయ్ హలో వెల్కమ్ టు సుగుణ హోమ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ దోసకాయ బంగాళదుంపల కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసుకొని దానిలో ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ వేయించుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఒక పెద్ద సైజు దోసకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. అలాగే నేనైతే 2 బంగాళదుంప ముక్కలు తీసుకున్నానండి. దోసకాయ అయితే ఏ సైజులో కట్ చేసుకున్నానో బంగాళదుంప ముక్కలను కూడా అదే సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మూత పెట్టి కొద్ది నిమిషాలు ఉడికించుకోవాలి. బంగాళదుంపలు అనేవి ఉడికే కొద్దీ అడుగంటుతాయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా దోసకాయ బంగాళదుంప అనేవి నూనెలో ఉడికించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే టేస్ట్గా ఉంటుంది. నిల్వ ఉన్నది మాత్రం వాడకండి. తర్వాత ఒక పెద్ద సైజు టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు మరొకసారి కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. ఈ విధంగా ఉడికించుకున్న కర్రీలో నేను 2 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకుంటున్నానండి. స్పైసీగా తినే వాళ్ళైతే కనుక 3 టేబుల్ స్పూన్ కారం అయినా తీసుకోవచ్చు. ఒక స్పూన్ గరం మసాలాని అయితే వేసుకోవాలి. మనకి కర్రీలో ముఖ్యంగా అల్లం వెల్లుల్లి ఫ్లేవరు, గరం మసాలా ఫ్లేవరే ఎక్కువ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దీనిలో ఒక గ్లాసు వాటర్ని పోసుకోవాలండి. ఒక గ్లాసు వాటర్ని పోసుకొని కలుపుకొని మూత పెట్టి మరికొద్ది నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి బంగాళదుంపలు అనేవి ఉడికే కొద్దీ కూర గట్టిపడిపోతుందండి. అందుకని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దోసకాయ బంగాళదుంపల కూర అయితే రెడీ అయిపోయింది.
మనకి చికెన్ కర్రీ ఎలా ఉంటుందో దోసకాయ బంగాళదుంపల టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.